గోల్కొండ నుండి సైబరాబాద్ వరకు హైదరాబాద్ కథా ప్రవాహం. హైదరాబాద్ చరిత్ర కేవలం ఒక నగరం యొక్క కథ కాదు. అది గోల్కొండ కోట అనే అజేయమైన గ్రానైట్ కొండకోట నుండి ప్రారంభమైన 4 శతాబ్దాల పరివర్తన గాథ. 1518లో కుతుబ్ షాహీ రాజవంశాన్ని స్థాపించిన సుల్తాన్ కులీ కుతుబుల్ ముల్క్ పాలనలో ఈ కోట ప్రపంచంలోని వజ్రాల రాజధానిగా విరాజిల్లింది. అయితే శతాబ్దం చివరి నాటికి జనాభా పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో 5వ సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా కొన్ని మైళ్ల దూరంలో ఒక ప్రణాళికాబద్ధమైన కొత్త రాజధానిని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. 1591లో పర్షియన్ ప్రేరణతో ఒకేలా ఉండే వీధులతో కూడిన గ్రిడైరన్ నమూనాపై నగర నిర్మాణం జరిగింది. ఈ కొత్త నగరానికి మొదట బాగ్నగర్, తోటల నగరం అని పేరు పెట్టారు. దీనికి గుండెకాయ వంటిది, పట్టణ స్థాపనకు చిహ్నం వంటిది చార్మినార్, 4 మినార్లు. కుతుబ్ షాహీ నిర్మాణాలు భారీ తోరణాలు, సొగసైన గోపురాలు మరియు పర్షియన్ ప్రభావంతో కూడిన మినార్లతో ఇండో-ఇస్లామిక్ శైలికి అద్దం పట్టాయి. 1724లో మొఘల్ పాలన తర్వాత అధికారం నిజాంల ఆసఫ్ జాహీ రాజవంశం చేతికి మారింది. నిజాంల యుగంలోనే నగరం మూసీ నదికి దక్షిణాన విస్తరించింది. బ్రిటిష్ వారితో పొత్తుల కారణంగా సికింద్రాబాద్ అనే సైనిక స్థావరం ఏర్పడింది. ఇది చారిత్రక నగరంతో కలిసి జంట నగరాలుగా రూపాంతరం చెందింది. నిజాంలు ఇండో-సార్సెనిక్ శైలిలో ఫలక్నుమా ప్యాలెస్, ఉస్మానియా విశ్వవిద్యాలయం వంటి ఆధునిక పౌర నిర్మాణాలను నిర్మించి నగరానికి కొత్త రూపాన్ని ఇచ్చారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నిజాం స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించగా 1948 సెప్టెంబర్లో భారత సైన్యం ఆపరేషన్ పోలో ద్వారా రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేసింది. ఈ విలీనం నగరం యొక్క రాజకీయ మరియు సామాజిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చింది. 1990ల నుండి హైదరాబాద్ ఒక నాటకీయ మలుపు తీసుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగం యొక్క వేగవంతమైన ఆవిర్భావంతో నగరం పశ్చిమాన విస్తరించింది. దీనిని సైబరాబాద్ అని పిలవడం మొదలుపెట్టారు. నేటి హైదరాబాద్ ఒక గతిశీల సమ్మేళనం. పాత నగరం చారిత్రక కుతుబ్ షాహీ మరియు నిజాంల వైభవాన్ని పదిలపరుస్తుండగా, కొత్త నగరం సైబరాబాద్ ఆధునిక గ్లాస్ స్కైలైన్లు మరియు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలతో కూడిన ప్రపంచ మహానగరంగా నిలుస్తోంది.